ఎట్లుంటాడు రిషన బెడ్ ఏంది, రిషన బ్రష్ ఏంది, రిషన వాస్తు తింటోళ్ళు తరివేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. కొంచెం అన్నం పెట్టండి అమ్మా. అమ్మా 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 ఓ అమ్మా. కూర్చొని అయినప్పుడు పాటలు గిన్నె పెట్టుకొని స్టూడియో రా బాబు. ఫ్రిడ్జ్ గాయస్ దాకన్నా ఫ్రిడ్జ్ లో కూర్చున్నాం ఇద్దరం. చల్లగా అయితే కన్యాకుమారి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిన్నుతో వెల్కమ్ బ్యాక్ గైస్. సో చాలా రోజుల తర్వాత మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చిన. ఏంటి అంటే మా అందరు ఉంటారు, అందరు తీసుకురు వీడియోలు. ఒక మనిషి ఉంటాడు రిషన్ వాళ్ళ ఉంటారు వీడియోలు అయితే ఇప్పటివరకు ఎవరిదే లేదు. రిషన్ ఏం చేస్తాడు ఇంట్లో, ఎట్లుంటాడు, రిషన బెడ్ ఏంది, రిషన బ్రష్ ఏంది, రిషన వాస్తు ఎందుకంటే ఫుల్ గుమ్ అయిపోయింది సోనన్న, అందుకని అన్ని చూద్దామని ఏం లేదు. రిషన ఇప్పటికైతే రిషన రూమ్ క్రియేట్ ఏం చేసుకోలేడు. సో రిషన రూమ్ అంటే రిషన రూమ్ ఎట్లుంటది ఎప్పుడు మాత్రం టైం స్పెండ్ చేస్తారు అన్న. సో రిషన వాళ్ళ ఇల్లు ఎట్లుంటుంది చూద్దాం, నార్మల్ గానే ఉంటుంది, చూపిద్దాం. నా ఇల్లు ఈ రిషన అనాథాశ్రమం కూడా పెట్టిండు. అనాథాశ్రమం అనాథ పిల్లలందరూ అందరూ చిన్న అనాథ, పెద్ద అనాథ పిల్లలు. అన్న ఏ పేరు అన్న మీ బిడ్డ పేరు? అనాథ పిల్లలు మమ్మల్ని ఆదుకునేటోళ్ళు విషమశ్రీ అన్న. అమ్మా నాన్న లేని పసివాళ్ళు అయినా చెప్పు. వేసుకో పైన ఫోటో. నాకెవరు లేరనుకుంటున్నావు? తెప్పించుకోండి గాయస్. రిషన ఎప్పుడు థమ్స్అప్ ఉంటుంది. మీరు ఎవరు ఇంట్లో థమ్స్అప్ ఉంటే కామెంట్ చేయండి. అరే దావత్ ఇస్మాయిల్కి అందుకు థమ్స్అప్ తీసుకొచ్చినాయి. సో మొత్తం రిషన వాళ్ళు హోమ్ టూర్ చూపిస్తారు. మా హోమ్ టూర్ లో ఏంటంటే ఇది మా కడప అన్నమాట. ఇది కడప. కడప లైటర్లు ఉంటాయి సో గాయస్ మేమైతే రిషన రూమ్ లోకి అడుగు పెడుతున్నాం ఇద్దరం. దాని పట్టుకొని చేయవచ్చు. తింటోళ్ళు తరివేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. తీరా తమాషా కొంచెం అన్నం పెట్టండి అమ్మా. అమ్మా 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 ఓ అమ్మా. అరే నడు ఎందుకు సో గైస్ మా రూమ్ లోకి ఎంటర్ అవగానే 2 డోర్లు ఉంటాయి, పైన లైట్ ఉంటది. కింద కడుపు ఉంది. కడప కాదు అది గడప. కింద కడుపుంది అంటుండు. కడప ఉంది, పక్కన చిత్తూరు ఉంది, ఆ పక్కన నెల్లూరు ఉంది. సో గైస్ ఇది సోఫా అన్నమాట. కూర్చోవచ్చు, పడుకోవచ్చు, ఇంకేమైనా వేసుకోవచ్చు. ఇంకేం చేస్తావు చెప్పు, నువ్వు ఏం చేస్తావు? సోఫా అని చెప్తున్నావు కానీ మరి పైన ఫోటేజ్ ఎక్స్ట్రా ఫోటేజ్ ఇచ్చారు అనుకో. ఇది శివన్న దగ్గర ఫోటేజ్ ఇచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఏం అబద్ధం ఆడద్దు. ఎప్పుడైనా మంచిగా కూర్చొని అయినప్పుడు పాటలు గిన్నె పెట్టుకొని మ్యూజిక్ కొట్టిరాను. ఇది డాన్స్ స్టూడియో రా బాబు. అందరూ వచ్చి కూర్చుంటారు. నేను అయినప్పుడు పర్మిషన్ ఇస్తా, వీళ్ళందరూ గలీజ్ చేస్తే నేనే క్లీన్ చేస్తాను.
నిమిషం guys. ఇగో ఇది బీరువా గాయస్. ఈ బీరువాలో ఎవరైనా వచ్చి పైసలు గీసాలు పడతాయి ఇంకోటి రా పెడతాం గాయస్. ఎందుకంటే వీడియో కొట్టడానికి నిజంగానే గాయస్. ఇక్కడ ఇది అందరి బట్టలు ఇక్కడ ఉంటాయి అన్న అందరు ఉంటాయి. పైసలు కూడా ఉంటాయి. ఇది మన కిచెన్ అన్నమాట. కిచెన్ అండి సో గైస్ ఇది మా కిచెన్. ఇక ఇది కిచెన్ గాయస్. అండ్ మేము మంత్లీ ఒకసారి నేను మను నాని అందరం కలిసి అమౌంట్ వేసుకొని మాకు కావాల్సిన సామాన్లు వేసుకుంటారు గాయస్. పప్పులు పిప్పులు బేలాలు ఇగో ఇవన్నీ ఉంటాయి గాయస్. మన్ను దారా ఇవన్నీ మేము డబ్బులు ఇలా రిషన్ రిషన్ నానిగాడు ఆ హిందూ కలిసి తెచ్చుకున్నవి అన్న ఊరికి మా పేరు చెప్తున్నాడు. చెప్పాలి కదా అందరి పేరు. ఇప్పుడు ఆల్రెడీ బగారా రైస్ అండ్ అయిపోయింది గాయస్. సో ఏంటంటే చాలా రోజులు లేదు అందరు కలిసి అట్లా. సో ఇంకోటి ఏంటంటే ఇగో గ్యాస్ అప్పుడప్పుడు మనం ఎప్పుడైనా ఆన్ చేసుకోవాలంటే మీ ఇంట్లో కూడా గ్యాస్ ఆన్ చేసుకో రాకపోతే ఇగో కింద ఇట్లా తిప్పాలా గాయస్. ఎందుకంటే మాకు తెలియదు అన్న వాళ్ళకి తెలియదు కాబట్టి ఇప్పుడు నేను తిప్పి వండుతున్నా గాయస్. అర్థమైతే నాకే నేను చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నా ఇంకొక ఇల్లు అన్న పైన ఏమన్నా ఖాళీ 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 ఫ్రిడ్జ్. సో గైస్ ఫ్రిడ్జ్ గాయస్ దాకన్నా ఫ్రిడ్జ్ లో కూర్చున్నాం ఇద్దరం. చల్లగా అవుతామే రావే. కంటే ఎక్కువ ఎట్లయినా కాశ్మీర్ కి తీసుకోవో అంటున్నా. ఈడకన్నా కన్యాకుమారి వేసవి కన్నా వెచ్చగా నాతో వెచ్చగలాడాలి వెన్నెల కన్నా చల్లగా. సో ఏమేమి చెప్పవా గాయస్. ఇగో ఇది ఏందన్నా బ్లింకెట్ కవర్ కాదు కొంచెం ఇవి కూరగాయల పేర్లు చెప్పవా నాకు తెలియదు. చెప్పు చెప్పు. ఏమవుతుందిరా నీకు. ఇది బెండకాయలు, ఇది బెండకాయ, టమాటాలు, టమాటా, వెల్లుల్లి అల్లం, అల్లం, కొత్తిమీర. నువ్వే నా పెళ్ళం. అయ్యా అల్లమేరా నాయన. ఇగో గాయస్ ఫ్రిడ్జ్ లో అలా పెట్టుకుంటాం మేము లిప్స్టిక్లు సెంటులు లిప్స్టిక్ గన్ నెయిల్ పాలిష్ నెయిల్ పాలిష్ ఏమి ఎందుకురా నాకేం తెలుసు. సో గైస్ ఇది బీట్రూట్ రూట్. ఈ రూట్ ఎంత పోతుండే చిల్లాలేక స్మైల్ మంచి రాలంటే దామని చెప్పి. అయ్యా చిల్లిడికి వచ్చిందా దగ్గర ఇది అల్లం కట్టరా ఇవే మాటలు మాట్లాడద్దు. డైలాగ్ ప్రాక్టీస్ చేసి కావాలని అల్లం తీసుకొని వచ్చిండు. నిజంగా ఫీల్ అవుతారా. రండి గాయస్ దా. ఇది మా రూమ్ అన్నమాట. సో ఇది కొత్తది ఇప్పుడే అయింది. ఇదే మన రూమ్ అన్నమాట. పడుకో. ఇందాకనే బెడ్ మ్యాట్రెస్ ప్రమోషన్ వచ్చింది. ఎమ్మా మ్యాట్రెస్ వాళ్ళు కదా అంటారు. ఇలా చూసా ఫ్రెండ్ ఎంత అందంగా ఉన్నారో. అన్నా ఇదేంటన్నా ఇంత ముద్దుగా ఉన్నారు మీరు. అయ్యా చిల్లుడు చిల్రావాడు. అరే సూర్యవంశీ మస్తు కనిపిస్తున్నావు చిల్లు నిజంగా. ఆక్సిజన్ రావడం కోసం చెట్లు పెట్టుకున్నాం. చెట్ల పేరు చెప్పండి. ఉండండి అందరూ సైలెంట్ ఉండండి. మనీ ప్లాంట్ రా. ఇది ఆక్సిజన్ కోసం. ఆక్సిజన్ రిలీజ్ చేసే చెట్టు. అరే వీడేవాడు చిల్మామ దగ్గర పో. అనే అయ్యా చిల్ల పిల్లగాని కూడా పట్టుకుంటుండు.
ఏమైందిరా? చిల్లి బయట పెట్టినా అన్న. అన్న అన్న ఇది మన టీం స్టార్టింగ్ నుంచి ఉంది కదా మస్తు ఫోటో నీది ఇచ్చింది. అలా చిల్లర చూడు ఈడ చిల్లర చూడు అయ్యా అవును కదా ఒకసారి చూపి. అది స్మార్ట్ వర్షన్, ఇది పాలిటిక్స్ వర్షన్ రా బేటే. అయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా శ్రీయన్న చూడు ఎట్లున్నాడో నిబ్బ అదే కలర్ చూపి జూమ్ చేసి కాదు నాగా ట్రేడింగ్ చేసే కలర్ వీడికి ఎట్లా వచ్చింది? ఏమైందిరా మీ చెల్లె తగ్గుతుందంట. హాస్పిటల్ తీసుకోవాలా వంశీ లేడు బాధ అవుతుందే పాపం. బాధైతుందే నీ యాదిలో మనసంత మస్తు బరువైతుందే నీ యాదిలో మనస ఏం చేస్తున్నాడు? అరే స్కై గాన్ బండి కూడా పెట్టుకున్నావా? మాత్రం అదది. నెక్స్ట్ బాత్రూమ్ టూర్, బాత్రూమ్ టూర్ దా. దా. ఎట్లా కూస్తారేదో చూస్తాం రా. హైలైట్ కూర్చురు వాష్రూమ్ లో చూపి. ఈయన వాష్రూమ్ ఈయనే చెక్ చేసుకుంటుండు ఫస్ట్ కెమెరా వచ్చే ముందర. కింద 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 చూపి. అదే దేనికి అరే ఏమోట్రా ఏదో దేనికి అరే వాళ్ళు ఏమో చేస్తున్నా వీళ్ళు బాత్రూమ్ లో తీసుకొస్తే ఏమైతే ఇది హెయిర్ కంట. ఐశ్వర్య నువ్వు ఇన్ని వాడతావా నాకు క్యూర్ ఉండడానికే? రీజనల్ ఫేస్ వాష్ అరే ఈడొచ్చి అది పని చేస్తుంది చూడు, దాచి పెట్టుకోనికి కింద ఉంటున్నాను. అది కూడా చూపి. ఏంద్రా అవగాది కిందిది కుండి కూడా చూపిస్తాను చూపి. నువ్వు తినిపోరా నాయన నమ్మో. అన్న ఒకటే అన్నా పాపం నెక్స్ట్ నాన్నగారు రూమ్కి వెళ్దాం దా. నాన్నగారు చదివి మా అన్నకు అన్నం పెట్టుది పాపం ఇప్పుడు అన్ని తింటున్నాడు. చిల్లు రాత్రి నుంచి తింటుంది. నెక్స్ట్ అగో అరే వచ్చిండా నువ్వు వచ్చిన అడగలరు అందరూ. నెక్స్ట్ రూమ్ ఎవరిది? నాన్నగారు ఉంటుంది. ఇది వేరే సోవిందో ఉంటుంది. క్లీన్ చేస్తాడు. అన్నా నాని రూమ్ అయితే మొత్తం ఇవి ఉన్నాయి కూరగాయల సామాన్లు. కూరగాయలు అలా పిల్ల అయ్యయ్యో ఏదో పడ్డది. ఏంద్రా అన్న ఏందన్న ఇది? వీడే పడేసిండు. అప్పుడే డైపర్లు వేసుకో టయానికి అని. అరే అన్న ఏందన్నా? అరే ఇదేనారా మీ రూమ్? చెప్పు నువ్వు నార్మల్ నా రూమ్ కాయలే కానీ కొన్ని బట్టలు బయట పడేస్తుంది కదంతే. అదే నేను వదిలేదా పోయి చాక్లెట్ ఇంత మంచిగా ఉంది. అరే జారా అరే వదికిచ్చిన ఒక్కొక్కరు తీసుకోవద్దు అందరూ. మనకి అన్నం పెడతా అది చూస్తే ఆయిల్ పెడతా మూడొస్తే ముద్దులు పెడతా చింటో ఆగాగు ఇదంతా ఏందన్నా చూపేదా మొత్తము మొత్తం ఎక్స్పోర్ట్ చేయి. ఆ సందులో ఏమేమి చేస్తాం చూపి. ఆ పైన సందులో అంత పెద్ద సందులో ఎందుకురా నీకు? అరే తినేస్తున్నావు. ఫోన్ ఏదరా చిన్నది. అయ్యా రికార్డింగ్ ఇన్ని ఉందా? ఎన్నో చూస్తున్నా నేను. అన్నా ఆగన్న ఒక నిమిషము ఆపు ఒకసారి. నది దాడుతున్నావరా? ఆగన్నా చిట్టి నువ్వేం చిట్టి తింటూనే ఉన్నావు. చిట్టికి కూడా ఆకలి అవుతుంది. పుట్టిందే తినడానికి అంతే అవునా?